హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్. చూసారు కదా, ఈ డ్రెస్ అనమాట ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను నేను. ఇది అయితే నేను శారీ తోటి డిజైన్ చేశానండి. శారీ అయితే డిజిటల్ ప్రింట్ అనమాట. శారీ వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ అండి. ఇదేంటి అంటే నేను ఆల్రెడీ ఒక్కసారి మాత్రమే ఏదో పార్టీకి అయితే శారీ అనేది కట్టుకున్నాను. అయితే ఇప్పుడు నాకు ఎందుకో శారీ అంతా కూడా ఫ్రాక్ కింద కన్వర్ట్ చేయాలి అని చెప్పి అనిపించింది. సో శారీని తీసుకొచ్చి మొత్తం కంప్లీట్గా నేనైతే ఇలా డిజైన్ చేశాను. ఎలా అంటే వెరీ సింపుల్ అనమాట, ఏమీ లేదు. జస్ట్ మన పై పార్ట్ వచ్చేసరికి నార్మల్గానే పెట్టానండి. ఇదిగో నెక్ చూసారా, నెక్ వచ్చేసరికి స్క్వేర్ నెక్ అనమాట. ఫ్రంట్ ఈ కింద నుంచి వచ్చేసరికి ఏంటి అంటే మొత్తం అంతా కూడా ఇలా చిన్న చిన్న ఒక 1/2 ఇంచ్ ఫ్రిల్స్ అది ఇచ్చి మొత్తం కూడా ఐరన్ ప్లీట్స్ అయితే చేయించాను. కింద వచ్చేసరికి అదిగోండి, కింద కూడా జస్ట్ ఒక 6 ఇంచెస్ వరకు కింద ఒక డబల్ లేయర్ ఇచ్చి చిన్న జిగ్జాగ్ చేయించాను. ఇక్కడ కూడా చూడండి, ఇది ఇక్కడ జిగ్జాగ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి కూడా జిగ్జాగ్ వస్తుంది అనమాట. మొత్తం ఇలా వచ్చిందండి. ఓకేనా, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకా బ్యాక్ వచ్చేసరికి ఏంటి అంటే హై నెక్కే పెట్టానండి. నెక్ ఏమి డీప్ నెక్ పెట్టలేదు. ఇక్కడైతే జిప్ ఇచ్చుకున్నాను. ఇదిగో ఇదంతా కూడా జిప్ అనమాట బ్యాక్ అయితే. ఓకేనా, ఈ హ్యాండ్ వచ్చేసరికి ఏంటి అంటే హ్యాండ్ ఇదిగో జస్ట్ లైనింగ్ ఏమీ వేయలేదు. సింపుల్గా ఉండాలి అని చెప్పి, అంటే మరీ హెవీగా ఉండకూడదు అలాగని చెప్పి మరీ లావుగా ఉండకూడదు అని చెప్పి నార్మల్గా ఇలా బొట్ట హ్యాండ్ అయితే పెట్టించాను. అంటే బొట్ట అనేది నాకు కొంచెం ఎక్కువ కావాలి అని చెప్పి ఎక్కువ అయితే కటింగ్ చేసుకున్నానండి నేనే. కింద వచ్చేసరికి చిన్న బద్దెలా అనమాట. ఇది ఎంతో కాదు, ఒక 1/2 ఇంచ్ బద్దెలా వచ్చేలాగా. చూసారు కదా, ఇంకో హ్యాండ్ కంప్లీట్గా. ఈ డ్రెస్ అయితే నాకైతే బాగా నచ్చిందండి, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే డిజిటల్ ప్రింట్ శారీ అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. చాలా స్మూత్ లైట్ వెయిట్ అనమాట. అసలు నాకు ఎంత కంఫర్ట్గా ఉందంటే అంత కంఫర్ట్గా ఉంది. ఎందుకంటే చాలా ఫ్రీగా ఉంది. నేను ఏ వర్క్ అయినా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది క్లాత్ కంఫర్ట్ అనమాట. మనకి ఎప్పుడైనా కూడా ఏదైనా మనం డిజైన్ చేసుకున్నప్పుడు క్లాత్ అనేది కంఫర్ట్గా ఉందనుకోండి, మనం ఏ డ్రెస్ వేసుకున్నా ఏ మోడల్ వేసుకున్నా కూడా మనకి అసలు అంటే ఇంకా వేసుకుని ఉంచుకోవాలని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే క్లాత్ని బట్టి. చూసారు కదా, కానీ ఇదేంటి అంటే డిజిటల్ ప్రింట్ కాబట్టి దీనికి ఐరన్ చేయాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇది ఒకవేళ కొంచెం హీట్ ఎక్కువైనా కూడా ఐరన్ అనేది కాలిపోతుంది. చాలా కష్టం, టైం అయితే చాలా పట్టింది అనమాట. మా వర్కర్తో వాదించి మరీ చేయించుకున్నాను నేను ఈ ఐరన్ ప్లీట్స్ అనేవి. నాకైతే బాగా నచ్చినాయి. ఎందుకంటే చిన్నప్పుడు ఐరన్ ప్లీట్స్ అనేవి చేయను, ఈ క్లాత్కి వచ్చేసరికి చేయను. ఎందుకంటే ఒకవేళ ఏదైనా కాలిపోయింది అనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఓకేనా, మొత్తం ఫిట్టింగ్ అంతా కూడా ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి మర్చిపోకుండా. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉంది ఏంటనేది చిన్న కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మీకు నచ్చితే కంపల్సరీగా నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.